హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఎల్లమ్మని చేస్తున్నాను. రేణుకా ఎల్లమ్మ చేస్తున్నారండి. వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం 3 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి ఈ విధంగా చేస్తున్నారు. మళ్ళీ మా తమ్ముడు వాళ్ళైతే 5వ సంవత్సరం పడింది కనుక అమ్మవారిని ఎల్లమ్మని చేస్తున్నారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దక్షిణ భారతదేశంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడే శక్తివంతమైన దేవత. ఆమెని శక్తి, భక్తి మరియు సహనానికి ప్రతీకగా భావిస్తారు. ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్ర మరియు పురాణ గాథల్లోని మనము కొన్ని ముఖ్యాంశాలను అయితే తెలుసుకుందాం. కట్ చేస్తే మనమైతే అమ్మవారికి అభిషేకం చేయడానికైతే టెంపుల్కి వచ్చేసాం. పొద్దున్నే తెల్లవారుజామున 4ంటికి అమ్మవారికి అభిషేకం చేసి, అంటే సోమవారం రోజు రద్దీగా ఉండదు అనే కారణంగా మేము సోమవారం రోజు అయితే ఈ విధంగా అమ్మవారికి అయితే అభిషేకం చేసి మనం తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను ధరించి అమ్మవారికి చీర, జాకెట్, ఒడిబియ్యం అన్నీ పెట్టేసి ఈ విధంగా అయితే మంగళ హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసాం. తర్వాత ఇంకా ఇక్కడ నాగులకట్ట దగ్గర చూద్దాం రండి. ఈ విధంగా నాగులకట్టను కూడా కొత్తగా ప్రతిష్ఠించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా స్వామివారికి అయితే పొద్దున్నే స్నానం చేయించి పూజ చేసి చక్కగా ఒత్తులు ముట్టిస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఇంతకుముందు నాగులకట్ట లేదు, కొత్తగా నిర్మించారు. చాలా బాగుందండి. ఇంకా అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఏమంటే ఇప్పుడు అమ్మవారు టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, కొత్తగా కట్టేస్తున్నాను అన్నట్టు. చూడండి, ఉదయం కావడంతో ఎలాంటి రద్దీ లేరు. అదే మీరు మధ్యాహ్నం అయితే చూద్దురులేండి, ఎంత ఫుల్ రద్దీతోనే ఉంటుంది. సోమవారం అయితే ఈ విధంగా పొద్దున్నే ఉదయాన్నే మేమందరం అయితే 4 గంటలకే లేచి అమ్మవారికి అభిషేకం చేసి అర్చన చేసి మనం తీసుకొచ్చిన ఒడిబియ్యము, పూలు, పండ్లు, గాజులు అమ్మవారికి అయితే సమర్పించుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టి మంగళ నీరాజనం ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఇక్కడైతే పరశురాముడు ఉన్నాడు, అలాగే రేణుకా ఎల్లమ్మ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ముగ్గురికి అయితే ఇక్కడ కూడా మనము పూజా హారతి అయితే చేస్తున్నాం. తర్వాత మా చిన్న తమ్ముడు కూడా ఒత్తులు వెలిగిస్తున్నాడు. ఇంక ఈ కార్యక్రమం అయిపోయినాక మనం అమ్మవారిని చేసుకోవాలి కదా, ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారిని అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ పైన కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మరోసారి మనం రేణుకా ఎల్లమ్మని చూసేద్దామా. చూడండి, అమ్మవారు చక్కగా ఉన్నారు కదా. ఇప్పుడు మనమైతే కుండలకు వెళ్దాం రండి. వావ్, చూడండి, ఎండగా ఉంది. పొద్దున్న 10 గంటలకే వెళ్ళాము. ఎర్రటి ఎండలో అమ్మవారిని తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాం. ఈ కుండనే మేము అమ్మవారిగా భావించి అమ్మవారిని ఇందులో ఆవాహన చేసుకొని మేమైతే ప్రతి సంవత్సరము ఇలాగే ఎవరైతే ఎల్లమ్మని చేస్తారో ఈ విధంగా చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అంటే తెలంగాణ అటువైపుకి అయితే గోడకు బొట్లు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి వేపాకు పెట్టి పూజ చేస్తారు. కానీ మేమైతే ఈ కుండలలో కొత్త కుండ కొనుక్కొచ్చి అందులో పులగము వండేసి అమ్మవారిని అయితే ఆహ్వానిస్తాం అన్నట్టు. అమ్మారు నువ్వు మా ఇంటికి రావాలి తల్లి అని చెప్పేసి ఎక్కడైతే కుండలు కొనుక్కుంటామో అక్కడే మనం తీసుకుపోయిన పసుపు, కుంకుమ ఇవన్నీ వేపాకు అమ్మవారికి అలంకరించి తీసుకొని వస్తాం. పాపం ఎండగా ఉందని చెప్పేసి మా అమ్మ చూడండి తలపైన బుట్ట బోర్లించుకోయింది, మా మరదలు వచ్చేసి ఇంకో బుట్ట బోర్లించుకోయింది. ఈ విధంగా అయితే 11 గంటలకి ఘోరంగా ఎండ కొడుతుంది. ఇంక ఇప్పుడు మనం కొత్త కుండను తీసేసుకున్నాం కదా, చక్కగా కడిగేసుకొని పసుపు కుంకుమలతోని అమ్మవారిని ఆవాహన చేసుకొని ఈ కుండకే మనం బొట్లు పెట్టుకుని, అమ్మ మా ఇంటికి రా తల్లి, మా ఇంటి ఇలవేలుపుగా మా ఇంట్లో ఉండు, కొలువై మమ్మల్ని అందరినీ చక్కగా చూడు తల్లి అని చెప్పేసి బొట్లు పెట్టేసుకొని వేపాకు పెట్టేసుకొని అమ్మవారిని అయితే ఈ విధంగా ఆహ్వానించుకుంటాము. ఇంకా ఈ విధంగా అయితే తీసుకొచ్చుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మీకు చెప్తాను. ఇక మనము రేణుకా ఎల్లమ్మ గురించి అయితే తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దక్షిణ భారతదేశంలోని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడే శక్తివంతమైన దేవత. ఆమెను శక్తి, భక్తి మరియు సహనానికి ప్రతీకగా భావిస్తారు.
ఇంకా ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్ర మరియు పురాణ గాథలు మనకి ఎంతమందికి తెలుసో తెలుసుకుందాం. ఇంకా మనమైతే ఆ కుండలన్నీ తీసుకొని వచ్చేసాం కదా. పొద్దున్నే మళ్ళీ మంగళవారం ఉదయం అయితే ఇక్కడికి రేణుకా ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, కొత్త కుండ అక్కడ తీసుకొచ్చాం కదా, ఆ కుండను మళ్ళీ కడిగి మనం ఇందులో 5 పెరికెళ్ళు అంటే పడింబావు బియ్యం పోసుకొని అమ్మవారికి పులగము వండుకోవడానికైతే కడిగి స్టవ్ మీద పెట్టేసుకొని పులగం అయితే వండుతాం. ఇంక ఇక్కడ కూరగాయలు కట్ చేసే వాళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇది చూడండి, నాకు కోడలి పిల్ల, మా పెద్ద తమ్ముని కూతురు, అందంగా బుట్ట బొమ్మలాగా ముద్దుగా రెడీ అయింది కదా. ఆ పిల్ల నేను ఇద్దరం కలిసి ఒక ఫోటో అయితే తీయించుకున్నాం. పొద్దున్నే కావడంతో అయితే అస్సలు ఎవ్వరు లేరు. మేము పొద్దున్నే వచ్చేసాము, 7:30 వచ్చేసాము. ఇంకా వీళ్ళందరూ అయితే కంకణాలు రెడీ చేసుకుంటున్నారు. అమ్మవారికి కావాల్సినంతలకైతే మా అమ్మ ఇంకా సున్నం రాసి నామాలు అయితే పెడుతుంది. ఇంకా ఇక్కడైతే ముద్దభక్షాలు ఒళ్ళోళ్ళకైతే మా వాళ్ళందరూ చేస్తున్నారు. చూస్తున్నారా, అందరూ చక్కగా ఒక్కొక్కరైతే పూర్ణం పెట్టేసి ఒక్కొక్కరైతే పెన్నం మీద అయితే 4 ముద్దభక్షాలు పెడుతున్నారు. ఆ పక్క అయితే ఇంకా పులగం చూడండి నిండుగా వండేసిండ్రు. ఈ పులగమే రేణుకా ఎల్లమ్మకు ఎంతో ఇష్టమైన పులగం. వేడి వేడి పులగాన్ని అయితే మా అమ్మ ఎలా తీస్తుందో మీరు ఒకసారి వీడియోలో చూడండి. మనము ఇంకా రేణుకా ఎల్లమ్మ జననం గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని వస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త కుండలో పులగం వండేసినాం కదా, ఇంకా అమ్మవారికి నూనె ఇలాగ రాస్తే నల్లగా చక్కగా కనిపిస్తుంది కదా. అమ్మవారిని బొట్లు పెట్టి అలంకరణ చేస్తూ ఉంటుంది. మనం అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా రేణుకా ఎల్లమ్మ జననం గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. నాకు తెలిసిన కొంత అమ్మవారి జీవిత చరిత్ర గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా బొట్లు పెట్టి సూర్యచంద్రులు పెట్టి చక్కగా అలంకరిస్తుంది మా అమ్మ. ఎల్లమ్మ తల్లి రేణుక అనే పేరుతో జన్మించింది. ఆమె ప్రసేనాజిత్ మహారాజు మరియు రేణుకాదేవిల కుమార్తె. ఆమె జమదగ్ని అనే మహర్షిని వివాహం చేసుకుంది. వీరికి 4 కుమారులు జన్మించగా వారిలో చివరివాడే విష్ణు అవతారమైన పరశురాముడు. పతివ్రత మహిమ. రేణుకాదేవి తన పతివ్రత మహిమతో మట్టి కుండను సైతం చేయకుండానే నీటిని నింపగల శక్తిని కలిగి ఉండేది. ప్రతిరోజు ఒక నూతన మట్టి కుండను తయారు చేసి నది నుండి నీరు తెచ్చేది. అందుకోసానికి ఈ మట్టి కుండనే అమ్మవారిగా భావించి మనమైతే ఈ విధంగా పూజ చేసుకుంటాం. ఇంక ఇక్కడ చూడండి, మా అమ్మ అయితే అమ్మవారికి పుస్తెలు తీసుకొస్తారన్నట్టు. ఒక అమ్మవారి రూపు, ఒక పాదము, ఒక కడియము తీసుకొచ్చుకొని ఈ విధంగా అమ్మవారికి అయితే కట్టేసిన తర్వాత మళ్ళీ ఈరోజు శుక్రవారం రోజు 5 వారాలు చేసుకుంటారన్నట్టు. మంగళవారము, శుక్రవారము, మంగళవారం. ఇందులో వేడిగా పులగం వండేసినాం కదా, ఈ పులగాన్ని కొద్దిగా తీసి అమ్మవారికి నివేదన చేయడానికైతే వేడి పులగాన్ని చూడండి మా అమ్మ ఎలా తీస్తుంది. అసలు ఎలా చెయ్యి కాలలేదో అంత అమ్మవారి మహిమ. ఇంకా మీరైతే ఇప్పుడు రేణుకా అమ్మవారి జీవిత చరిత్ర గురించి అయితే నేను చెప్తున్నాను కదా, అలాగే ఇక్కడ సూచికం చూడండి మా అమ్మ ఎలా తయారు చేస్తుంది. చాలామందికి పెళ్ళిళ్ళలో మనకు సూచికం తయారు చేస్తుంటారు కదా, ఈ సూచికం అయితే ఎవ్వరికి రాదు. ఈ వీడియోలో చూడండి ఎలా చేస్తుంది అనేది. ఇంకా జీవితంలో అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఒకరోజు నది ఒడ్డున గంధర్వుల జంటను చూసి ఆమె మనసులో చిన్నపాటి అపస్మారక భావన కలుగుతుంది. దీనివల్ల ఆమె పతివ్రత మహిమ తగ్గి మట్టి కుండను తయారు చేయలేకపోతుంది. భర్త జమదగ్ని మహర్షి ఈ విషయాన్ని దివ్యదృష్టి ద్వారా గ్రహించి కోపాద్రిక్తుడై తన భార్య తల నరకమని తన కుమారులను ఆదేశిస్తాడు. పెద్ద కుమారులు ఎవ్వరూ తల్లిని చంపడానికి ముందుకు రారు, కానీ పరశురాముడు మాత్రము తండ్రి ఆజ్ఞను శిరసావహించి తల్లి తలను ఖండిస్తాడు. అయితే పరశురాముడు తనకున్న వరప్రసాదం వల్ల తల్లిని ఆమెతో పాటు అక్కడే ఉన్న ఒక మాదిగ స్త్రీ తలను కూడా తిరిగి బతికిస్తాడు. కానీ తొందరపాటులో తలలు మారిపోతాయి. తల భాగం మాదిగ స్త్రీ ఇదిగా, శరీరం రేణుకాదిగా ఉన్న ఈ రూపమే ఈనాటి ఎల్లమ్మ లేదా రేణుకా ఎల్లమ్మ. భక్తుల నమ్మకం ప్రకారము ఆమె తన శరీరం కంటే ముఖము ముదురు రంగులో ఉంటుంది. ఇంకా చాలా ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో ఉన్న సౌందట్టి ఎల్లమ్మ దేవాలయము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక ఎల్లమ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి.
ఇంకా ఎల్లమ్మ తల్లి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఇంకా జాతర విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇంకా ముందుగా అయితే ఎల్లమ్మనంతా రెడీ చేసేసుకున్నాం కదా, అమ్మవారిని ఆహ్వానం చేసేసుకొని కుండలు అన్నీ వేసుకున్న తర్వాత స్నానం చేసి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాలి. ఈ విధంగా అయితే ఒక 5 మంది ముత్తైదులు కానీ 10 మంది ముత్తైదులు కానీ 11 మంది ముత్తైదులు కానీ ఎంతమంది ఉంటే అంతమంది మా అమ్మకు స్నానం చేయించి ఎవరైతే అమ్మవారిని మోస్తారో అందరికీ ముఖానికి పసుపుకు రాసుకొని ఈ విధంగా అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత అమ్మవారికి నివేదన చేస్తాం. అక్కడ చూడండి పులగము, గుగ్గుళ్ళు, భక్షాలు, వంకాయ కూర, ఇవి రేణుకా ఎల్లమ్మకి ఇష్టమైన ఆహారం. ఏమంటే ఇంకా మనము ఈ యాటను కోసేది అనేది మన ఇంటి ఆచారం ప్రకారం అయితే ఇట్లా చేస్తూ ఉంటాం. ఇక్కడ మా పెద్ద మరదలు అయితే హారతి ఇచ్చి అగరబత్తులు చూయించి హారతి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొడుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు ఇక్కడే మనం ఎక్కడైతే కూర్చుంటామో అంటే రూమ్లో కానీ ఎక్కడైతే కూర్చుంటామో అక్కడే అమ్మవారిని ఈ విధంగా అయితే ఆహ్వానించి ఆ చీర పెట్టారు కదా అమ్మవారికి, అది తర్వాత మళ్ళీ మనము గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ చీర మళ్ళీ మా అమ్మ కట్టుకుంటుంది అన్నట్టు మన ఇంట్లో. ఇంకా ఇక్కడ చూడండి చాలామందికి అమ్మవారి పూనిందండి, పూనకం వచ్చేసింది ఒంట్లోకి. మా అమ్మకు కూడా అమ్మవారు వస్తుంది. ఇంకా ఈ ఆంటీ గ్రీన్ శారీ కట్టుకున్న ఆంటీ వచ్చేసి మా అమ్మ ఫ్రెండు. చాలామందికి అక్కడ డప్పు సౌండ్లు ఉంటాయి కదా తప్పెటకు, అక్కడ మేళ తాళాలకైతే ఎవ్వరు ఆగలేకపోతున్నారు. ఇంకా నేను ఫుల్ సౌండ్ ఉంది, మీరందరూ భయపడతారని సౌండ్ చిన్నగా పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు మీపై కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైతే ఎల్లమ్మ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరో 10 మందికి నా వీడియో షేర్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసే వాళ్ళు అవుతారు. ఇంకా ఈ ఆంట అయితే నిమ్మకాయల మీద నిమ్మకాయలు చూడండి నోట్లో పెట్టుకొని థ్యా అని అడుగుతుంది. ఎలా నిమ్మకాయలు అసలు ఎట్లా తింటారో అమ్మవారు వచ్చిన వాళ్ళు చూడండి, నిమ్మకాయ ఎలా కొరికేస్తుంది. అబ్బో అసలు మనము నిమ్మకాయ నీళ్ళే తాగలేం, పుల్లగా ఉంటాయి. అటువంటి ఇంకా చూడండి వీళ్ళందరికీ ఎలా అమ్మవారి పూనిందో. ఇంకా మా అమ్మ అయితే ఇంకా వేపాకు అసలు మనం ఒక చిన్న ఆకు కూడా నమలేము, అలాగే అట్లా తను కొమ్మలుగా వేపాకు నమిలేసి తింటుంది. చూస్తున్నారా ఎంత దూసుకొని ఎలాగ తినేస్తున్నారు. అంటే అమ్మవారి ఒంట్లోకి వస్తేనే కదండి ఇవన్నీ తినగలిగేది. మామూలుగా అయితే మానవ మూర్తులు ఎవ్వరూ ఇంత వేపాకు తినలేరు, ఇట్లా నిమ్మకాయలు నమలలేదు కదా. ఇదైతే నిజంగా నేనైతే నమ్ముతాను. మీలో ఎంతమంది మీకు ఇది నిజమని అనుకుంటున్నారు లేదా అబద్ధం అని అనుకుంటున్నారో కానీ చాలా పాపం వస్తుంది అబద్ధం అనుకున్న వాళ్ళకి. ఎందుకంటే అమ్మవారు ఒంట్లో కూరకుంటే ఈ విధంగా అయితే ఎవ్వరూ చెయ్యలేరు. ఇంతింత నిమ్మకాయలు, ఇంతింత వేపాకు. మా అమ్మ చూడండి వేపాకు తింటుంటే నాకే అసలు వాళ్ళు ఎలా తినగలుగుతున్నారు, ఎంత చేదు ఉంటుంది అనేసి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మనము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ చూడండి తప్పట్లతోని సప్పుళ్ళతోని అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా మనకి ఏదన్నా కూడా రోగాలు ఉన్నా, పిల్లలకి ఏదన్నా బాగలేకపోయినా, అమ్మవారు పూనిన వాళ్ళు ఏదైనా వేపాకు కానీ నిమ్మకాయలు కానీ ఇస్తే అది మన ఒంటికి రుద్దుకుంటే కూడా మనకి ఏదైనా దుష్టగ్రహాలు ఉన్నా, ఆరోగ్యం బాగలేకపోయినా అయితే చాలా మనకు నయం అవుతుంది. అమ్మవారు శాంతించాలి ఇలాగి అని చెప్పేసి నీళ్లు పోస్తారన్నట్టు, వాళ్ళకి అడుగడుగున నీళ్ళే అన్నట్టు. నీళ్లు పోసుకుంటూ పోతుంటే కొంచెం శాంతిస్తుంది అమ్మవారు. లేదంటే ఇంకా ఎక్కువగా ఒంట్లోకి వచ్చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే పాపం చాలా ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు. నాకు మాటల్లో చెప్పడానికి రావటం లేదు, ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. చూడండి ఎలా నడుచుకుంటూ పోతున్నారో అమ్మవారి దగ్గరికి. మేళ తాళాలతోనే సప్పుళ్ళతోనైతే ఈ విధంగా అయితే వెళ్తూ ఉన్నారు. మా చిన్న తమ్ముడు అయితే ఒక క్యాన్ పట్టుకొని అమ్మవార్లకి శాంతించుకుంటూ నీళ్లు పోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే అమ్మవారు గుడి అయితే రిపేర్ అవుతుంది, అందుకోసానికి చుట్టూ తిరిగిపోవాల్సింది వచ్చింది. చాలా ఎండలో పొద్దున్నే మామూలుగా 10 అంతా కూడా కాలేదు, 9:30 ఆ టైంకి అంతా మేము వెళ్ళిపోయినాం. కానీ చాలా ఎండగా ఉంది, ఎండాకాలం కదా పాపం కాళ్ళకు రాళ్ళు ఎక్కడ ఎలా కుచ్చుకోలేదో నేనైతే వాళ్ళనే చూస్తున్నాను. అలా ఎగురుకుంటా వాళ్ళు అమ్మవారు పూనింది కదా, నేనైతే అస్సలు నడవలేకపోయినాను, ఉత్తకాళ్ళతో చెప్పులతోనే వెళ్ళాను. ఇంకా ఈ మేకపోతులు చూడండి అమ్మవారికే పాపం ఇవ్వడానికైతే తీసుకెళ్తున్నారు గుడి దగ్గరికి అయితే.
ఇంకా మనమైతే గుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ మన రూమ్కి అయితే వచ్చేసాము. చూడండి చక్కగా మళ్ళీ అమ్మవారికి పెట్టిన చీరని ధరించి అందరికీ కంకణాలు అయితే మా అమ్మ కట్టేస్తుంది. ఇంక ఇప్పుడైతే ఒళ్ళు నించుకుంటారన్నట్టు. ఇక్కడ అమ్మవారి దగ్గర మనం పెట్టాం కదా గుగ్గుళ్ళు, వంకాయ కూర, పులుగము, తర్వాత భక్షాలు ఇవన్నీ పెట్టాం కదా. ఈ నైవేద్యాలన్నీ ఒళ్ళు నించుకొని అమ్మవారికి ఒకరికి ఇచ్చుకున్న తర్వాత ప్రసాదంగా స్వీకరించిన తర్వాతనే మనం వండిన మటన్ కానీ ఏవే కానీ భక్తులకు పెడుతూ ఉంటారన్నట్టు. ఇంకా 2 ఆటలను అయితే తీసుకొచ్చారు. ఈ అంకుల్ వచ్చేసి మా తులసి, మా చిన్నమరిదలు వాళ్ళ నాన్న, ఈ ఆంటీ వచ్చేసి వాళ్ళ అమ్మ అన్నట్టు. ఇంకా ఎవరు వస్తే వాళ్ళకి కంకణాలు నాకు కూడా కట్టారు. నాకు వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేనే ఇక్కడ వీడియో తీస్తున్నా కనుక నేను మీకు ఎక్కువసార్లు కనపడలేకపోయాను. ఇంకా ప్రతి ఒక్కరు అన్నట్టు ఎవరైతే వస్తారో అందరు చూడండి ఇక్కడ గుమ్మికుడు ప్రతి ఒక్కరు కంకణాలు కట్టుకొని దాదాపు ఒక 30 మంది దాకానైతే కంకణాలు అయితే కట్టుకున్నాము. తర్వాత ఇంకా వచ్చిన చుట్టాలని అందరినీ ఇంకా పిల్లలు అయితే పలకరిస్తున్నారు. ఇక్కడ చూడండి మా పెద్ద మరదలు, మా చిన్న మరదలు, అలాగే నా కోడలి పిల్ల, మా తమ్ముని కూతురు అందరు కలిసి ముచ్చట్లు పెడుతున్నారు. ఈ విధంగా అయితే ఉంది కదా, ఇప్పుడు రద్దీగా లేదు కదా. ఇంకా మీరు కొద్దిసేపు అయినాక చూడండి ఫుల్ జనాలతో నిండిపోయింది. నేను ఎల్లమ్మ దగ్గరికి పోయేసి వచ్చేసరికి అయితే ఇంకా ఫుల్గా అలసిపోయాము. ఇది చూడండి డబ్బల్ కా మీఠా స్వీట్ చేశారు. ఎంత బాగుందో తెలుసా, చాలా అద్భుతంగా ఉంది. భక్ష్యాలు ఉన్నాయి ఈరోజైతే. ఇంకా చికెను, మటను, సాంబారు, కలర్ రైసు, వైట్ రైసు, నాన్ వెజ్ తినని వాళ్ళకైతే వెజ్ వచ్చేసి ఆలు కుర్మా, సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, గోంగూర పచ్చడి ఇవన్నీ అయితే చేశారు. మీకు ఈ స్వీట్ తినాలనిపిస్తుందా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము డబల్ కా మీఠా స్వీట్ చూసేద్దామా. చూడండి ఎంత బాగుందో, పళ్ళెం నిండా ఆరబోసారు డబల్ కా మీఠా స్వీటు. ఇంకా మీకు ఇప్పుడు కలర్ రైస్ కూడా చూపిస్తాను. 1 గంటకంతా భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి కలర్ రైసు అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి చికెను, ఇంకా మటన్ అయితే ఉడుకుతూ ఉంది. ఇది వచ్చేసి చికెను, ఇంకా ఇది మటను, ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడనేమో మా మోక్షిత్కి వాళ్ళ తాతయ్య అయితే ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు. మోక్షిత్ తెగ అల్లరి చేసేస్తున్నాడు, ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు వాళ్ళ తాతయ్య దగ్గర. ముద్దుగా కూర్చొని తాత మనవడైతే తెగ తినిపించుకుంటున్నారబ్బా. ఇంకా చూడు ఎలా తింటున్నాడు. ఇక్కడ ఒళ్ళు నించుకొని అందరూ అమ్మవారిని సాగనంపడానికి మళ్ళీ గంగకైతే పూజ చేస్తారు. అక్కడ ఉన్న ట్యాప్స్కి పసుపు కుంకుమ ఈ విధంగా అయితే అక్షింతలు వేసి కొబ్బరికాయ కొట్టి ఈ ఒళ్ళు నించుకున్న నైవేద్యాన్ని గుగ్గుళ్ళు ఉంటాయి కదా ఒకరికొకరు పంచుకుంటారు. ఈ విధంగా ఇలా చేయడము ఆచారం అన్నట్టు. మా రాయలసీమలో అయితే ఈ విధంగానే చేస్తారు. ఇంకా చూడండి ఎంత బంధువులు ఉన్నారు ఇక్కడ. నేను కూడా రెడ్ శారీ కట్టుకొని ఉన్నాను కదా, రెడ్ బ్లౌజ్ వేసుకొని ఈ విధంగా అయితే నేను కూడా మా అమ్మకు ఓడినించేసి ఒకరికొకరికైతే పంచుకున్నాము. ఇప్పుడు ఇంకా భోజనాల కార్యక్రమం అయితే చూసేద్దాము. వచ్చిన వాళ్ళందరూ అమ్మకైతే పసుపు కుంకుమ అలాగే తీసుకొచ్చినటువంటి వస్తువులు కూడా ఇస్తారు. ఇంకా ఈ ఆంటీకి అయితే మళ్ళీ ఇంకొక ఆంటీకి అయితే అక్కడ బయట తప్పెట కొడుతుంటే ఆ సౌండ్కి అయితే ఒంట్లోకి వచ్చేసింది అమ్మవారు. ఇంకా అమ్మకైతే పసుపు కుంకుమ ఇచ్చి కట్నాలు కానుకలు ఇస్తుంటే ఈమె మా పిన్ని మా అమ్మకు పెడుతుంటే, వద్దమ్మా నువ్వు నాకు చెల్లెలు ఎందుకు పెడతావు అని అంటే, లేదక్క నీ ఆశీర్వాదం మా పైన ఎప్పుడు ఉండాలని చెప్పేసి అమ్మవారికి ఈ విధంగా అయితే అమ్మకు తీసుకొచ్చినట్టు అయితే పెడుతున్నారు. మా అమ్మ వద్దు అని చెప్పేసి చీరలకు వెళ్ళి లేసుకుంటా వెళ్ళిపోతుంది. వద్దమ్మ మీరు చిన్నపిల్ల నాకేం పెట్టొద్దండి అని అంటే కూడా వింటలేరు అన్నట్టు వాళ్ళందరూ. ఈ విధంగా అయితే అందరు తీసుకొచ్చి అమ్మకైతే పడుతూ ఉన్నారు. ఇంకా మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఆ అమ్మ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే అమ్మవారికి బొట్టు పెట్టడానికి వస్తున్నారు. ఇక్కడైతే ఇంకా మా మరదళ్ళు ఇద్దరు అలాగే మా కోడలి పిల్ల భోజనానికి వచ్చిన వాళ్ళకి అందరికైతే పసుపు కుంకుమ జాకెట్ బట్టలు అయితే ఇస్తున్నారు. ఇంకా వీళ్ళు ముస్లిమ్స్ కూడా చూడండి ఎవరో వాళ్ళు తెలియదు మన ఇంటికైతే భోజనానికి అయితే వచ్చేసారు. వాళ్ళని కూడా కూర్చోబెట్టి మటన్ పెట్టేశాము. ఈ విధంగా అయితే మా అమ్మ వాళ్ళ ఎల్లమ్మ అయితే అద్భుతంగా జరిగింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. డబల్ కా మీఠా స్వీటు అందరికీ ఇంకా మా బంధువులను మీకు పరిచయం చేస్తానండి. వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళ మా పెదనాన్న పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, మళ్ళీ మా కుటుంబ సభ్యులు చూడండి ఫుల్గా ఉంది. ఒక పక్క అయితే జెంట్స్, ఒక పక్క అయితే లేడీస్. ఈ విధంగా అయితే అందరిని కూర్చోబెట్టి భోజనాలు పెట్టేస్తున్నాం. ఇంక ఇక్కడైతే వెజ్ బ్యాచ్ వీళ్ళంతా వెజ్ అండి. వాళ్ళు నాన్ వెజ్ తిన మా ఫ్రెండ్ శ్రీదేవి వాళ్ళ హస్బెండ్ చాలా బాగున్నాయని
చెప్పేశారు. ఇలా ఇదండి మా అమ్మ వాళ్ళ ఎల్లమ్మ పండగ. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడైతే మా మరదళ్ళు ఇద్దరు తోడికోడళ్ళు, వాళ్ళ కూతురు, ఇదైతే నా మేనగోడలు. నేను కూడా నా మేనగోడలతో కలిసి ఫోటో అయితే తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందండు. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.